జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి పార్వతీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసేటటువంటి అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్నటువంటి వైభవం ఏంటో, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. దాంపత్య జీవితంలో వచ్చే విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకోవటానికి అర్ధనారీశ్వర స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని మనకు అందించారు. అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లికాయై చ జటాధరాయై నమశివాయై చ నమశివాయ. ఇది మొట్టమొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, చాంపేయ గౌరార్థ శరీరకాయై అంటే పార్వతీదేవి ఒక ప్రత్యేకమైనటువంటి సంపంగి పువ్వు రంగు కలిగినటువంటి శరీరంతో ప్రకాశిస్తోంది అని అర్థం. ఆకుపచ్చ రంగు సంపంగి కాకుండా గంధం రంగులో ఉండేటటువంటి సంపంగి పూలు ఉంటాయి. అలాంటి గంధం రంగులో ఉండేటటువంటి సంపంగి పూలు ఏ విధమైనటువంటి వర్ణంతో ఉంటాయో అలాంటి వర్ణంతో ప్రకాశించే పార్వతీదేవికి నమస్కారం అని అర్థం. కర్పూర గౌరార్థ శరీరకాయ అంటే అర్థం ఏంటంటే, పరమేశ్వరుడు కర్పూరం ఎలాంటి తెల్లటి రంగులో ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి రంగులో ప్రకాశిస్తున్నాడని అర్థం. ధమ్మిల్లికాయై చ జటాధరాయై అంటే అర్థం ఏంటంటే, పార్వతీదేవి తన శిరోజాలన్నీ కూడా ముడి వేసుకొని చక్కగా సిగలో పుష్పాలు అలంకరించుకొని ఉంటే, పరమేశ్వరుడు తన శిరోజాలు మొత్తం కూడా జటాజూటం అలా వదిలిపెట్టినట్లుగా అట్టలు కట్టేసినట్లుగా ఉన్నాడు. నమశివాయై చ నమశివాయై. అలా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థం. దీనిలో ఉన్న విశేషార్థాన్ని, లోతైన అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా రెండు విభిన్న రూపాలలో వ్యక్తమవుతున్నారు. కాబట్టి దంపతులు ఎవరైనా సరే విభిన్న లక్షణాలు ఉన్నప్పటికీ, విభిన్న వర్ణాలలో ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంతో ముందడుగు వేయాలని చెప్పటానికి శంకరాచార్యుల వారు అందించిన అద్భుతమైన స్తోత్రమే ఈ అర్ధనారీశ్వర స్తోత్రం. ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో ప్రతి శ్లోకంలో కూడా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఒక అమ్మవారి స్వరూపాన్ని మనకు అందిస్తున్నారు. ఇక్కడ చాంపేయ గౌరార్థ అంటే, గౌరము అంటే వర్ణం అనే అర్థం ఉంది. శంకరాచార్యుల వారు చాంపేయ వర్ణార్థ అనకుండా చాంపేయ గౌరార్థ అనే పదాన్ని వినియోగించారంటే దీనిలో ఉన్న లోతైన అర్థం ఏంటంటే, గౌరీ అనే తత్వాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. వివాహానికి పూర్వం ప్రతి వధువు కూడా గౌరీ పూజ నిర్వహిస్తుంది. గౌరీ పూజ ఎందుకు నిర్వహిస్తుందంటే, గౌరీ పూజ నిర్వహించటం ద్వారా భర్త అడుగు జాడలలో వెళ్ళాలని, భార్యాభర్తలిద్దరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పటమే ఇక్కడ చాంపేయ గౌరార్థ అంటూ గౌరీతత్వాన్ని మనకు తెలియజేయటంలో ఉన్న అంతరార్థం. అలాగే ఇక్కడ పరమేశ్వరుణ్ణి కర్పూర గౌరార్థ శరీరకాయ అంటూ వర్ణించారు. సృష్టిలో ఉన్నటువంటి అన్ని రంగులు కలిసిపోయినప్పుడు చివరగా వచ్చే రంగు తెలుపు రంగు. అంటే భార్యాభర్తలిద్దరూ కూడా వర్ణభేదం చూసుకోకూడదు, అన్ని రంగులు కలిసినప్పుడు వచ్చే తెలుపు రంగు దీనికి సంకేతం అని చెప్పటానికి పరమేశ్వరుడు గౌరవర్ణంలో ప్రకాశిస్తున్నాడని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ శ్లోకంలో అంతర్లీనంగా తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ ధమ్మిల్లికాయై చ జటాధరాయై, ధమ్మిల్లికాయై చ అంటే పార్వతీదేవి చక్కగా శిరోజాలు ముడివేసుకొని ఉందంటే దానిలో ఒక సంప్రదాయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉండరాదు, చక్కగా ముడివేసుకొని ఉండాలి. అది ధర్మబద్ధమైనటువంటి జీవితానికి సంకేతమని అంతర్లీనంగా దీనిలో ఉన్న సందేశం తెలుసుకోవాలి. జటాధరాయ అంటే పరమేశ్వరుడు అట్టలు కట్టేసినట్లుగా ఉన్న జడలు ధరించి ఉన్నాడంటే గంగా ప్రవాహం అనేది ఆయన జటాజూటం నుంచి, ఆయన శరీరం మీద నుంచి భూమి మీదకు వ్యాపించి అందరినీ తరింపజేస్తుంది. అలా గంగను తరింపజేయటానికి పరమేశ్వరుడు చేసినటువంటి త్యాగానికి సంకేతంగా ఆయన తన జటాజూటం గురించి పట్టించుకోకుండా అట్టలు కట్టినట్లుగా ఉన్నట్లుగా వ్యక్తమవుతున్నాడని శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు. అది పరమేశ్వరుడి త్యాగ నిరతికి సంకేతం. నమశివాయై చ నమశివాయ అంటే అర్థం ఏంటంటే, శివా అంటే పార్వతి,
శివుడు అంటే పరమేశ్వరుడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా రెండు విభిన్న రూపాలలో ఉన్నప్పటికీ పార్వతీ పరమేశ్వరులు ఇస్తున్న సందేశాన్ని తెలుసుకుంటూ విభిన్న లక్షణాలు కలిగినటువంటి భార్యాభర్తలిద్దరూ కూడా కలిసిమెలిసి అనుగమిస్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని చెప్పడమే ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న మొట్టమొదటి శ్లోకంలో దాగి ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన ఆగమశాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే దైవానికి సమర్పించే పుష్పమాలికలు ఎన్ని రకాలుగా ఉంటాయో, పుష్పాలతో దైవాన్ని పూజించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. పరమేశ్వరుడు కైలాసంలో ఉన్న సమయంలో చక్కగా కొలువు తీరున్నాడు. చుట్టూ దేవతలు ప్రమదగణాలు సేవిస్తున్నటువంటి సమయంలో అమ్మవారు చక్కగా అలంకృత అయ్యి చెరికత్తెలతో వస్తూ ఆవిడ పరమేశ్వరుడితో ఒక సరసంగా ప్రేమగా ఆయనకు తెలియకుండా వెనక్కి చేరి ఆయన కళ్ళు మూసిందట. ఈ కథ భారతంలో కూడా చెప్తున్నారు. ఆ కథని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. రెండు కళ్ళు కనిపిస్తుంటే మూడో కన్ను మూసుంటాడండి ఎప్పుడు నిజంగా. అది కానీ తెరిస్తే మిగలదు. అందుకే పరమేశ్వరుడు ఇప్పుడు రెండు కళ్ళతో కనబడతాడు, మూడో కన్ను మూసుంటాడు. ఎప్పుడైతే ఈ రెండు కళ్ళు మూసిందో మూడో కన్ను తెరిచాడు, తప్పలేదు. మరి మూడో కన్ను తెలియగానే ఒక్కసారి మహాప్రళయం ఏర్పడింది. ఇక్కడ ఆవిడ మూసినది మాత్రం కాసేపే. ఆ కాసేపట్లో ఇంత ప్రళయం తయారైపోయింది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఇక్కడ దీనికి దేవమానం మానవమానం లెక్కున్నది పురాణాల్లో. దేవతలు కనురెప్ప పాట్లు అంటే ఒక దేవత కనురెప్ప పాటు వేసే లోపల ఎందరో మానవుల ఆయువు అయిపోతుంది. ఇలాంటి దేవతల ఆయువు ఒక బ్రహ్మగారి కనురెప్పట్లో పోతాయి. ఇలాంటి బ్రహ్మగారులు పరమేశ్వరుడు కనురెప్పట్లో పోతారు. చూడండి ఇక్కడ ఎందరో. అలా పరమేశ్వరుడు కాసేపు కళ్ళు మూయగానే ఏం జరిగింది? మహాప్రళయం వచ్చింది. ఒక్కసారి అంతా పోయింది మొత్తం. కైలాసం క్షేమంగానే ఉంటుంది, అది ఎప్పుడు బాగానే ఉంటుంది. కానీ సర్వజగత్తుకి ప్రళయం ఏర్పడింది. ఈ పురాణం ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే శివుడంటే కైలాసంలో కూర్చున్న ఒకానొక దేవుడు కాదు, విశ్వమే శివస్వరూపం. కానీ కైలాసంలో ఉన్న శివుడు కళ్ళు మూసినా విశ్వరూపుడైన శివుడు కళ్ళు మూసినట్టు అయింది. ఎప్పుడైతే సూర్యచంద్రుల యొక్క గతులు మూసుకుపోయాయో అకాల ప్రళయం ఏర్పడింది. అకాల ప్రళయంలో అన్నీ దెబ్బతిన్నాయి. ఒక్కసారి జలమయం అయిపోయింది అంతా కూడాను. కానీ చిరంజీవి అనే వరం పొందిన కారణంగా మార్కండేయుడికి మాత్రం నాశనం లేదు. ఆయన అందులోనే తేలుతూ మునుగుతూ చూస్తున్నాడు అంతటిని కూడా. ఆ వెళుతూ ఉండగా ఆయన తత్వం తెలిసిన వాడు గనక, మామూలు వాళ్ళైతే బెంబేలు ఎత్తిపోతారండి. ఆయన ఈశ్వర జ్ఞానం ఉంది గనక ఇలాంటివి కొన్ని చూసి ఉన్నాడు గనక మహానుభావుడు ఒక్కసారిగా మహాకామేశ్వరిని స్మరించాడు. ఆ సమయంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళికి ఆ పరమేశ్వరుడు ఆయన శక్తి ఆటలు ఇవన్నీ కూడా ఈ కథ ద్వారా మనకు చెప్తున్నది ఏంటంటే వాళ్ళ ఆటలే సృష్టి స్థితి లయ్యలు. అది ఈ కథలో మనకు చెప్తున్నది. ఒక్కసారి అమ్మవారిని అయ్యవారిని కూడా తలంచుకున్నాడు ఆయన. ఎందుకంటే ప్రళయకారకుడైన పరమేశ్వరుడే తనకు ప్రశాంతతనివ్వాలి అని కోరుకున్నాడు. ఎక్కడ ఆశ్రయించడానికి కూడా ఆయనకు చోటు కనిపించట్లేదు. ఆ సమయంలో ఆ ప్రళయ జలం ఒక కెరటంతో ఆయనకు తోపు తోసింది. దానితో ఒక చోటుకు వచ్చాడు ఆయన. ఆ చోటు దగ్గర ఆశ్చర్యంగా ఒక పెద్ద మామిడి చెట్టు కనబడింది ఆయనకి. ఏమీ లేనటువంటి ప్రళయ జలంలో ఈ మామిడి చెట్టు కనబడడం ఆశ్చర్యం. ఎందుకంటే ఇదివరకు ఒకప్పుడు కల్పాంత కాలంలో ఒక మర్రి చెట్టు కనబడడం, ఆ మర్రి చెట్టు ఆకు మీద కృష్ణ పరమాత్మ కనబడి ఉపదేశించడం జరిగింది ఎప్పుడో. ఇప్పుడు చిత్రంగా ఈ అకాల ప్రళయంలో ఒక మామిడి చెట్టు కనబడింది. ఆ మామిడి చెట్టు చూస్తున్నాడు. ఆ చోటు మాత్రం క్షేమంగా ఉంది. ఆ మామిడి చెట్టు అనేకములైన కొమ్మలతో కనబడుతుంది. నిజానికి బెంబేలెత్తిపోతున్న మార్కండేయుడిని ఓదార్చడం కోసం ప్రళయకారకుడైన పరమేశ్వరుడే ఆ చెట్టు రూపంలో వ్యక్తమయ్యాడు అన్నారు. ఇక్కడ ఎలా వ్యక్తమయ్యాడంటే అందమైన మాట చెప్తున్నారు చూడండి. ఒక చెట్టు ముందు విత్తనం రూపంలో ఉంటుంది. ఆ విత్తనంలో చెట్టు అంతా లయమై ఉంటుంది, అవునా లేదా? ఏ కొమ్మలు రెమ్మలు మీరు చూస్తున్నారో ఇవన్నీ కూడా బయటికి కనబడక ముందు ఆ విత్తనం లోపల లీనమై ఉంటాయి. తర్వాత అది భూమిలో మనం పాతి నీళ్ళు పోస్తే దానిలో ఉన్నవి బయటకు వస్తున్నాయి తప్ప లేనివి బయటకు వస్తాయా? కనుక చెట్టు దాని పూర్వస్థితిలో విత్తనంలో లీనమై ఉంటుంది. అలాగే ప్రపంచమంతా కూడాను సృష్టింపబడకముందు పరమేశ్వరుల్లో లీనమై ఉంటుంది, మళ్ళీ పరమేశ్వరుల్లోంచి వ్యక్తమవుతుంది. కనుక సృష్టి అంతా తనలో లీనం చేసుకుని ఉంటాడు కనుక లింగం అన్నారు. ఇది తెలుసుకోవాలి. లింగం అంటే ఇది అర్థం. సృష్టి అంతా సూక్ష్మ రూపంలో తనలో పెట్టుకుని ఉంటాడు. ప్రళయకాలంలో మళ్ళీ సృష్టి ఆరంభంలో తన నుంచి వ్యక్తం చేస్తాడు. విత్తనం నుంచి చెట్టు వచ్చినట్లు ఇప్పుడు అర్థమైంది కదా. ఆ సంకేతాన్ని చెప్తూ
విశ్వానికి బీజము నేనే అని చెప్పడం కోసం ముందు ఒక బీజంగా వ్యక్తమయ్యాడు. ఏమిటా బీజం అంటే చూత బీజం. చూత బీజం అంటే మామిడి టెంక, మామిడి విత్తనం. ఆ మామిడి విత్తనంగా ఉన్నటువంటి వాడు ఒక్కసారి మార్కండేయుని అనుగ్రహించడం కోసం దాని నుంచి ఒక వృక్షాన్ని ఉత్పన్నం చేశాడు. ఆ వృక్షం ఎలాంటిదంటే వేద వృక్షం అన్నాడు ఇక్కడ. అంటే వేదం వృక్షంగా వ్యక్తమయ్యాడు. అంటే ఇక్కడ కనబడుతున్న మామిడి చెట్టు వేద రూపమైన వృక్షము. వేదాన్ని వృక్షంగా వర్ణిస్తారు. వేదము సాక్షాత్ శివస్వరూపమే. వేద శివశివో వేద అని కదా శాస్త్రం. వేదమంతా శివస్వరూపం. అందుకే పరమేశ్వరుడు మామిడి విత్తనం రూపంలో ప్రపంచాన్ని తనలో దాచుకున్న పరమాత్మ తన నుంచి వేద వృక్షాన్ని విస్తరింపజేశాడు. అందులో అనేక కొమ్మలు, అంటే వేదాల్లో అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో రకరకాల మంత్రాలు ఉంటాయి. వేదములో ఉన్న శాఖలే కొమ్మలై, మంత్రములే ఆకులై, వేదము ద్వారా లభించే జ్ఞానమే ఫలమై మామిడి చెట్టు కనబడుతుంది. ఇది పరిశీలించవలసిన అందమైన అంశం. కనుక ఏకామ్రనాథుడిని ఎప్పుడు భావించినా అది వేదవృక్షమని, ఆ కొమ్మలు వేదశాఖలని, ఆ ఆకులు ఛందాంశ యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అని చెప్పినట్లుగా వేద మంత్రములే ఆకులని, అదేవిధంగా వేదము ద్వారా లభించేటువంటి జ్ఞాన ఫలమే ఏకామ్ర ఫలము. ఎందుకంటే ఎంత చెట్టైనా తెలుసుకోవాల్సిన జ్ఞానం మాత్రం ఒక్కటేనండి. ఆకులు ఎన్నైనా ఉండొచ్చు, రెమ్మలు ఎన్నైనా ఉండొచ్చు, పళ్ళు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ పళ్ళ నుంచి వచ్చే రసం మాత్రం ఒక్కటే. ఆ రసం ఏమిటంటే బ్రహ్మ విద్య, జ్ఞానము, మోక్షము. ఆ మోక్షం ఒకటే. మోక్షాలు ఎన్నో ఉండవు, సుఖాలు ఎన్నో ఉంటాయి, కానీ మోక్షం మాత్రం ఎప్పుడూ ఒక్కటే. ఏకమద్వితీయం బ్రహ్మ. కనుక ఏకమైనటువంటి మోక్షం అనే ఫలాన్ని ఇచ్చే చెట్టు కనుక ఏకామ్ర వృక్షము. ఇది తెలుసుకోవాల్సినది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సోమవారం అనగానే అందరూ గమనించాల్సింది శివానుగ్రహం కోసం పాటించవలసిన నియమాలు ఏమిటి అని. శివానుగ్రహం కోసం పాటించవలసిన నియమాల్లో ప్రతి ఒక్కరూ కూడాను అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి చంద్రశేఖరాష్టకం చదవాలి. ప్రతి ఒక్కరూ కూడా. మనసే అన్నిటికీ మూలం. మనసు సరిగా లేకపోయినట్లయితే అనారోగ్యాలు వస్తాయి ప్రతి వారికి కూడా. మనసు చెప్పినట్టే కదా మనమంతా ప్రవర్తిస్తుంది. ఈ బుద్ధికి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి బుద్ధి సరైన త్రోవలో నడుస్తూ మనసు పరిపూర్ణ వికాసవంతంగా తయారవడానికి చంద్రశేఖరాష్టకం అనేటువంటిది చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. చంద్రశేఖర 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 పాహిమాం అనుకున్నా చాలండి. మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క ప్రభావం చేత మనసు ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉంటుంది. ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా కలిపి శివలింగం పైన అభిషేకం చేస్తూ ఓం మిథనపతయే నమః అనుకుంటేనే చాలు. అద్వితీయమైనటువంటి అభివృద్ధిని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడాను ప్రతిరోజు కూడాను చెంబెడు నీళ్లు శివలింగానికి పోసినా చాలండి. మీ జీవితం, జీవనం ధన్యమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ నమశివాయ హర హర అంటూ విభూతిని నీళ్లలో కలిపి స్వామివారికి గనక అలా అభిషేకం చేయండి. ఈ జన్మ ధన్యమై తీరుతుంది సుమా. విభూతి అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేది. పరమేశ్వరుడు ఐశ్వర్య కారకుడు కదండి. అందున జ్యేష్ఠమాసంలో పరమేశ్వరుని ప్రతినిత్యం కూడాను అభిషేకార్చన చేయటం వలన ఐశ్వర్యకారకమైనటువంటి ప్రభావంతో మానవుడు జీవితాన్ని గడుపుతాడు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో అని కూడా శాస్త్రం. ఇంత విశేషకరమైన ప్రభావాన్ని మనం సోమవారం నాడు తప్పనిసరిగా ఆచరించాలి. అంతేకాకుండా శివాలయ దర్శనం చేసుకొని అక్కడ గనక చండీ ప్రదక్షిణం గనక ఒక్కటి చేసినా చాలు.
విశేషవంతమైన సత్ఫలితం ఏర్పడుతుంది. శివాలయ ప్రాంగణంలో 3 ఒత్తులు వెలిగించి ఆవునేతితో దీపారాధన చేసినా కూడా విశిష్టవంతమైనటువంటి ప్రభావం, చక్కటి జీవన సాఫల్యత మీ జీవితానికి ఏర్పడి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. మరి దీన్ని పాటించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:51 తిథి షష్ఠి మధ్యాహ్నం 1:42 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర సాయంకాలం 4:02 వరకు. వర్జం రాత్రి 1:45 నుంచి 3:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. దుర్ముహూర్తం మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం ఉదయం 7:44 నుంచి 9:24 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం సోమవారం సందర్భంగా కేజింపావు శ్వేత తండులములు అంటే బియ్యం అన్నమాట, వాటితో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతి లభిస్తుంది. దానివలన తీసుకునేటువంటి నిర్ణయాలు సద్వినియోగమయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తాయి. నేటి ఆణిమిత్యాలు. విధేయతను నేర్చుకుంటే ఆజ్ఞాపించడం దానంతట అదే వస్తుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఇదెక్కడి ప్రారంభం? సీతమ్మని చూద్దామని వచ్చాను. ఫలానా చోట ఉంది స్వామి అని వెళ్ళి చెప్పచ్చు అనుకున్నాను. తీరా వచ్చి చూసిన తర్వాత అమ్మ బాబోయ్, ఈవిడ పాతివ్రత్యం, ఆ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం, ఆ మహాతల్లి ఆవిడ తేజస్సు చూసి విడిచిపెట్టి వెళ్ళలేక సన్నివేశం వెనక సన్నివేశం నడిచిపోతుంటే ఆకుల చాటున అలాగే ఉండిపోయాను. అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు ఇది అనుకోని సంఘటన, ఈవిడ చనిపోతోంది. నేనేం చెయ్యాలి ఇప్పుడు? నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతే సీతమ్మని చూశాను అని చెప్పేస్తే ఎలా ఉందని అడిగితే రాముడు చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఇన్ని కష్టాల మధ్యలో ఉరేసేసుకుంది. నువ్వేం చేశావు? నేనేం చేయను. ఆవిడది వేటు పడిపోయింది ప్రాణం. అప్పుడు నేనేం చేయడానికి అవకాశం లేదు. ఉంగరం చూపించిన ఆవిడ చూడదు. ఆ పరిస్థితుల్లో నా వల్ల ఏం కాలేదు అని చెప్పవచ్చు. కానీ సీతమ్మ లేదన్న విషయం తెలిసిన రాముడు క్రుద్ధుడైపోతాడు. ఆయన కోదండములకు సంధించి బాణములు విడిచిపెట్టిన నాడు ఇక ఈ బ్రహ్మాండములు ఉండవు. కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మా సీతమ్మ అని గట్టిగా పిలిచి ఏదైనా మనుష్య భాషలో మాట్లాడితే ఆవిడ మరింత తటుక్కుని కొమ్మొదిలేస్తుంది. ఎందుకనంటే ఒక వానరం మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది? రావణుడే వచ్చాడని అనుమానపడుతుంది. కాబట్టి మాట్లాడడం కుదరదు. పోనీ మాట్లాడకుండా నేను ఏమైనా దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దామంటే తల్లిని ముట్టుకోవడమే, ఆవిడ స్పృహలో ఉండగా ముట్టుకోవడమే, ఇంకేమైనా ఉందా? మరి అలాగని చూస్తూ ఊరుకుంటే
నేను చెప్పినంతసేపు ఆలోచించడానికి అవకాశం ఉందండి అక్కడ. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అన్నారు మహర్షి. ఇంత నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్టం, ఇంత శీలవైభవం ఉన్నవాడు, ఇంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అంత గమన వేగం ఉన్నవాడు, అంత మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, ఇంతటి మహానుభావుడికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు, ఏం చెయ్యాలో అంతకన్నా అర్థం కాలేదు. ఆ కొమ్మల్లో గిరగిర తిరిగేశారు. చూడండి, ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చేయలేక అటు ఇటు తిరిగేస్తాడు కంగారులోను. అలా తిరిగేశారు ఆ కొమ్మల్లో. ఎలా? నేనేమైనా మాట్లాడితే రాక్షస స్త్రీలు వింటారు, ఈవిడ మాట దేవుడిరుగు, వాళ్ళకి నాకు యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, ఈ లోపల సీతమ్మ ఏమవుతుందో, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుందో ఉండదో, నేను ఉంటానో ఉండనో, బ్రతుకుతానో బ్రతకనో, ఓడించిన ఈ తల్లి ఏమవుతుందో, మళ్ళీ తీసుకెళ్ళి దాచేస్తానో, ఏమైనా మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా, అసలు ఏమి ఆయనకి ఆలోచన రాలేదు. ఈవిడేమో ముడేసేసి. చిత్రం ఏంటంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ, కొద్దిగా కాలం కావాలి, కొమ్మ వదిలిపెట్టడానికి సమయం కావాలి. వెంటనే ఆవిడికి శుభ సూచనలు కనపడ్డాయి. ఈశ్వరుడు ఉన్నాడనడానికి, మనని రక్షిస్తాడనడానికి, ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవరడన్న ఆశ్వాసమును కల్పించడానికి రామాయణం సుందరకాండ ఇంతకన్నా నిదర్శనములా. ఇది సౌందర్యం, ఎప్పటికీ నిలబడిపోయే సౌందర్యం, ఎప్పటికీ మనుష్యులకు అభయం ఇవ్వగలిగిన సౌందర్యం. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. శుభసూచనలు కనపడుతున్నాయంటే సీతమ్మకి ఎడమ కన్ను అదిరింది అని వదిలేస్తే కవితా సౌందర్యం ఏది? అప్పుడు కూడా మహర్షి ఎంత అందంగా చెప్పారంటే, ఈ కన్ను తెల్లగా ఉంటుంది కదూ, ఉండి మధ్యలో ఉన్నటువంటి కనుగుడ్డు నల్లగా ఉంటుంది. ఈ కంటికి ఉన్నటువంటి వెంట్రుకలు మిగిలిన వెంట్రుకల్లా ఇలా వాలిపోవు, ఇలా పైకి లేస్తాయి. సుజాత పక్ష్మా అభిరక్త కంఠీం అంటారు కదా. అలా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకుని ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఎడమ కన్ను అదిరితే ఎలా ఉందంటేట, బాగా నీటితో నిండిపోయినటువంటి ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో ఒక తామర పువ్వు పూసింది. పైన నీటి మీద తామర పువ్వు కనపడుతోంది. కాడ నీటి లోపల ఉంది. ఒక చేప నీటి లోపల ఈదుకుంటూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ నీళ్లల్లోనే తామరకాడ పక్కకొచ్చి నించుంది. నించున్నప్పుడు తోక కొద్దిగా ఊపుతుంది, ఇలా మళ్ళీ కదిలి వెళ్ళిపోయేటప్పుడు గట్టిగా ఊపుతుంది. ఆ చేప కదిలి వెళ్ళిపోయే ముందు తోక గట్టిగా ఊపింది. ఆ ఊపిన తోక తామర పువ్వు కాడకి తగిలింది. కాడ నీళ్లల్లో ఊగింది, కానీ నీరు ఆ ఊపును ఆపింది. కొద్ది ఊపే పైకొచ్చింది. ఆ చిన్న ఊపికి పైనున్న తామర పువ్వు ఇలా అంది. అలా నీటి మీద తామర పువ్వు చేప తోక తగిలి ఊగితే ఎలా ఉంటుందో అమ్మవారి కన్ను కొట్టుకుంటే అలా కొట్టుకుంది. ఏమి కవితా సౌందర్యం, ఏమి ఊహ! ఆ సన్నివేశంలో ఇలా చెప్పగలగడం ఒక్క వాల్మీకి మహర్షికి చెల్లింది. ఇటువంటివన్నీ కోకొల్లలు సుందరకాండలో. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ పువ్వు ఎలా కదులుతుందో అలా అమ్మవారి కన్ను కొట్టుకుందిట. కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది, కట్టుకున్న చీర కొద్దిగా జారినట్టు అనిపించింది. అమ్మవారికి వెంటనే ఆలోచన కలిగింది, కాదు కాదు నాకేదో శుభం ఉంది. త్రిజట చెప్పింది. ఇప్పుడు ఉరిపోసుకుందామంటే వద్దు వద్దు అన్న సంకేతాలు కనపడుతున్నాయి. శకున శాస్త్రానికి ఒక ప్రామాణ్యం ఉంది. ఈశ్వరుడు హెచ్చరిక చేయవలసి వచ్చిందనుకోండి, శంఖచక్ర గదాపద్మాలు అట్టుకుని వచ్చి చెప్పడం, ఒక శకున రూపంలో చెప్తాడు. మీరు రామాయణాన్ని శకున శాస్త్రంగా చదివితే అంతా శకున శాస్త్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయన, బలవంతులలో శత్రుత్వం పెట్టుకోవటం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. బలవంతుల్ని ఏ విధంగా ఉపాయంతో వాళ్ళని మిత్రత్వం చేసుకోవాలి, కానీ శత్రుత్వం పెట్టుకోకూడదు. తప్పది. శత్రుత్వం మన స్థితిగతులనే మార్చివేస్తుంది. అది లోహంతో చేయబడని కానరాని ఆయుధం వంటిది. అది మార్చేస్తుంది. ఆయుధం కంటికి కనిపిస్తుంది,
అందుచేత ఒక్కొక్కసారి దాని నుంచి తప్పించుకొని మనం ప్రాణాలు రక్షించుకోవచ్చు. ఆయుధం కనపడుతుంది కదా, కనపడేటువంటి ఆయుధానికి. ఇది బలవంతులైనటువంటి వాళ్ళ యుక్తి, వాళ్ళ యొక్క శక్తి కనపడనేటువంటి ఆయుధం అది. ఇక్కడ ధృతరాష్ట్రుడు శత్రుత్వాన్ని కంటికి కనిపించని ఆయుధంతో పోల్చాడు. అంటే పాండవులతోటి శత్రుత్వం కనిపించని ఆయుధం వంటిది, అది కనిపించకుండానే ప్రాణాలు తీస్తుంది అని భావం. జాగ్రత్తగా ఉండండి. కంటికి కనిపించినటువంటి ఆయుధం పాండవులు. ఎందుకంటే తమో గుణము ఎక్కువ ఉన్నప్పటికీ ధృతరాష్ట్రుడికి సత్వగుణం అప్పుడప్పుడు వస్తూ పాపం రక్షిస్తూ ఉంటుంది. కానీ దాని మీద తమో గుణం వదులుతుందా, మళ్ళీ దాని పైన వస్తూ ఉంటుంది. సత్వగుణం పైన వస్తూ ఉంటుంది. అదే ఎక్కువ అవుతున్నప్పుడంతా పుత్రమోహం కలుగుతుంది. ధృతరాష్ట్రుడు ఎందుకు అట్లా కలిగింది అంటే నిజంగా కొంచెం సత్వగుణం ఉండేవాడే. ఎందుకంటే ఆ దివ్య రూపాన్ని చూడలేడు కదా. అది ఇంకొక కథ ఉంది, తర్వాత చెప్తాం, ముందుకు రావచ్చు. అందుకని సత్వగుణం కొంచెం ఉంది. ఎందుకంటే వ్యాస భగవానుల యొక్క అవతారంలో అదొక ప్రసాదం కదా. అందుకని అది ఆ ప్రసాదం ఎప్పుడూ వేస్ట్ కాకూడదు కదా. సత్వగుణం ఉన్నది, సత్వగుణం. ఎవరో అడిగారు, వ్యాసుడి యొక్క శక్తితోనే కదా వాళ్ళు పుట్టింది, వాళ్ళకెందుకు ఆ దుర్బుద్ధి పుట్టింది ధృతరాష్ట్రుడికి అని ఒక ప్రశ్న. ఎక్కడ పుట్టింది? లేదే, దుర్బుద్ధి పుట్టలేదు వాళ్ళకి. ఇక్కడ దుర్బుద్ధి పుట్టింది ఎక్కడంటే పుత్రమోహంతో. ఆ పుత్రమోహంతో తమోగుణం ఎక్కువైపోయింది. ఆ ఒక్క పుత్రమోహం వదిలేసిందంటే సత్వగుణంతో కౌరవ రాజ్యం బాగుండేది, ఇంత తాపత్రయం జరిగేది కాదు. అందుకని చెప్తున్నాడు, ద్యూతము ధనాన్ని లభింపజేస్తుంది అని ఆశపడకు. ద్యూతము అనర్థాన్ని కలిగిస్తుంది. జూదం అనేది డబ్బు మాత్రమే వస్తుంది అనుకోకూడదు. గ్యాంబ్లింగ్లు అది అనర్థాలకు కారణమవుతుంది. గ్యాంబ్లింగ్ ఆడినంత డబ్బు రావచ్చేమో నీకు, కానీ అది అనర్థాలకు కూడా అవుతుంది. భార్య, పిల్లలు, బంధువులు దూరం అవుతారు. ఎప్పుడే ఈ డబ్బు తినాలి నన్ను అంతే, లేక నువ్వు భిక్షగాడైపోతావు. రెండిట్లో ఒకటి. ద్యూతం అతి ఘోరమైన కలహాన్ని పుట్టిస్తుంది. అది ఏదో ఒక విధంగా ప్రారంభమైతే దాని ఫలితం యుద్ధానికే దారితీస్తుంది అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, తండ్రి, ప్రాచీనులు కూడా ఈ జూదాన్ని ఆడారు. మళ్ళీ అయితే చెప్తున్నాడు చూడండి. అందుచేత జూదం ఆడటం దోషం కాదు. జూదం ఆడటం వల్ల దోషం రాదు, యుద్ధం రాదు. పూర్వీకులకు యుద్ధం రాలేదు. ఎందుకు యుద్ధం వారు కొట్టుకోలేదు కదా అనుకున్నాడు. జూదం వల్ల వారు కొట్టుకున్నారు అన్న విషయం దుర్యోధనుడికి తెలియదు. దుర్యోధనుడికి ఆ కథలంతా తెలీదు. తండ్రి, నా మాట నమ్ము. ప్రస్తుతం నువ్వు ఈ శకుని మాటను అంగీకరించు. మహాజ్ఞాని శకుని మన యోగక్షేమానికి వచ్చాడు, మన ఉన్నతి కోసం వచ్చాడు. మన తల్లి వేరు ఉంది కదా, ఆ తల్లి వేరుకు నీళ్ళేస్తున్నాడు. దాన్ని తవ్వి చూసి నీళ్ళేస్తున్నాడు. ఎత్తుతాడు పైకనే తెలియదులేండి. అంత అద్భుతంగా మనల్ని రక్షిస్తున్నాడు. సమ్మతించు. వెంటనే సభను నిర్మించు. శత్రువులకు అవమానించటానికి అనుమతించు. నేను కాచుకున్నాను, వాళ్ళకి అవమానం కావాలా? నన్ను ఎంతగా అవమానం చేశారు. కేవలం ఒక మయసభలో ఆ 2 కోనేరు దగ్గర ఏంటి నేను పంచెత్తుకొని కింద పడటం? అబ్బా అనుకుంటే నాకు అన్నము ఏమీ చేరదు. నాకు తెలుసా, నిద్ర పట్టడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు నిద్ర లేదు. తండ్రి, నేనేం చెప్పగలను? నువ్వు చూడలేవు నేనేం చేస్తూ. దేవుడు కృపతో నీకు చెవులు ఇచ్చాడు. ఆ చెవులు ఎంత షార్ప్గా ఉన్నాయంటే ఎక్కడ 3 మైళ్ళ దూరంలో ఒకటి పాత్ర పెడితే అది కనిపెడతావు. బాబోయ్, కళ్ళు లేవు నీకు, అయినా చెవులు మాత్రం ఉన్నాయి. కానీ నా బాధ నీకు తెలుసా? నేను నిద్రపోవటంలే, నేను ఎంతగా ఏడుస్తున్నాననేది నీకు వినిపించలేదా?
అని అంటూనే ఇక్కడ పుత్రమోహం లోపల, అయ్యో నాయన అని. జూదంలో పాల్గొనే వారికి అందరికీ ఫలితం సమానంగానే ఉంటుంది. జూదంలో పోటీ పడే 2 వర్గాలకు అన్యాయం జరగదు. నన్ను నమ్ము, ఈ శకుని నమ్ము, వెంటనే శత్రువులైన పాండవులను పిలిపించు, జూదాన్ని ఏర్పాటు చెయ్యి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయనా నువ్వు ఎంత తీయగా మాట్లాడినా నీ మాటలు నాకు నచ్చటం లేదు. చూడండి, సాత్విక గుణం లేదంటారే, ఉంది కదా, నాకు నచ్చటం లేదు, బాగాలేవు. అయినా నువ్వు బాధపడతావు కాబట్టి నీకేది ఇష్టమో అలాగే చెయ్యి. ఇది పుత్రమోహం కాకపోతే ఏమిటండి ఇది? మొండిపట్టుగా రాజు కదా, మొండిపట్టుగా ఉంటే ఒక్క పర్యం బాగుండు కదా. కానీ లోపల లోపల భయం. ఎందుకంటే ఏం చేస్తాడో, గుడ్డోడిని కదా నేను, బయట తరిమేస్తే ఇద్దరు గుడ్డోళ్ళం, దాసి లేకోకుండా అది బాధపడుతున్నాడు. నేను తరిమేస్తే పాండవుల దగ్గరికి వెళ్ళలేడా? ఆ ధైర్యం లేదు ఈ ముసలి మహారాజుకి. జూదాన్ని కనుక ప్రారంభిస్తే ఘోరం జరిగిపోతుంది. ఆ సమయంలో నా ఈ మాటలు నీకు బాగా జ్ఞాపకానికి వస్తాయి. అప్పుడు నువ్వు బాధపడతావు. ఈ మాటలు నువ్వు గుర్తుంచుకో. ఒక్కవేళ నువ్వు ఓడిపోతే అనే విధంగా మనస్సులో బాగా కుమిలిపోతావు. అప్పుడు ఇక బతకలేవు, చావలేవు అంతే. ఇలాంటి ఆటలు నీకు ధర్మం కాదు. నీకు ఈ జూదం మేలు చెయ్యదు. ఎందుకంటే వాళ్ళకి దైవబలం ఉన్నది, మనకు లేదు. అంటే విదురుడు చాలా బుద్ధిశాలి, పండితుడు. అతనికి ఇదంతా ముందే తెలుసు. క్షత్రియుల జీవితాలను నాశనం చేసే మహాభయం ఇప్పుడు పుట్టబోతుంది కూడా అన్నాడు నాతో. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, పుట్టబోతుంది. ఇక అసలు ఆట ప్రారంభమవుతుంది అన్నట్టు అని చెప్పాడు నాకు. తర్వాత ధృతరాష్ట్రుడు దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు అని తలిచాడు అని అంటూ అప్పుడు అనుకున్నాడు, ఇక దైవ నిర్ణయం ఇది, ఇక నా చేత కాదు అని అంటూ పుత్ర ప్రేమకు లొంగిపోయాడు. విధికి తల వంచాడు. అంచి కౌగలించుకొని, బాగు లెస్సు పలికితివి, తెస్సు పలికితివి కొడక అని అంటూ మంచి పని చేశావు. సేవకులను అప్పుడే పిలిచాడు, ఇలా ఆజ్ఞాపించాడు, సేవకులారా వెంటనే ఒక సుందరమైన సభను నిర్మించండి. అది 1 క్రోసు పొడవు ఉండాలి, అంతే వెడల్పు కలిగి ఉండాలి. ఆ సభ అంతటా బంగారం రత్న వైడూర్యాలు పొదగబడి ఉండాలి. దానికి 1000 స్తంభాలు ఉండాలి. దానికి 100 ద్వారాలు ఉండాలి. దాని పేరు తోరణ స్ఫాటికము. ఆ అందమైన సభను వెంటనే నిర్మించండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే 1000 కొద్ది శిల్పులు ఆ ఆజ్ఞను పాటించి శీఘ్రంగా ఆ సభను వారంలో నిర్మించేశారు. ఆ సభలో అన్ని పదార్థాలను చక్కగా అమర్చారు. చాలా పెద్దగా చేశారు. అతి కొద్ది కాలంలోనే సభ నిర్మించబడింది. అనేక రత్నాలతో విచిత్రంగా అందంగా తయారైంది. అందులో బంగారు ఆసనాలను ఏర్పరిచారు. సభని దుర్యోధనుడు చెప్పినట్టుగా చేయకూడదు, సభ బాగుండాలా, నేను మహారాజు ఆజ్ఞ ఇస్తున్నాను అని అంటూ, శకుని మామ చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు వినాలి. ఇప్పుడు మీరు జూదానికి ఒప్పుకున్నాను కదా, ఇంకేం, సభ మాత్రం బాగా ఉండాలా. పూర్తి అయింది సభ. ఈ విషయాన్ని సేవకులు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పారు. స్వామి, పూర్తి అయింది సభ అంతా కూడా, మీరు చెప్పినట్టుగా అయిపోయింది. వారం 10 రోజుల్లో అయిపోయిందంతా కూడా. ఇలా పనులన్నీ పూర్తి అయిన తర్వాత ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచాడు. ఆయన వచ్చిన తర్వాత, ఓ మహామంత్రి, నువ్వు ధర్మరాజు దగ్గరకు వెళ్ళు, నేను రమ్మన్నానని చెప్పి అతన్ని ఇక్కడికి తీసుకొని రా, మంత్రి కదా. ఈ సభ ఎన్నో రత్నాలతో విచిత్రంగా నిర్మించబడింది. ఇందులో విలువైన శయ్యాలున్నాయి అన్ని చోట్ల.
చక్కని ఆసనాలు ఉన్నాయి. దీనినంతా సోదరులతో కలిసి వచ్చి చూడు. ఇక్కడ ఏ పోట్లాటలు జరగవు. కేవలం ఆనందాన్ని కలిగించే మంచి జూదమే జరుగుతుంది అని కూడా నువ్వు ధర్మరాజుకు చెప్పు. అతన్ని వెంటనే ఇక్కడికి తీసుకొని రా అని విదురుడికి ధృతరాష్ట్రుడు చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 57వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు పుత్రుడి మనస్సులోని అభిప్రాయాన్ని గ్రహించాడు. దైవం బలీయమైంది, దాన్ని ఎవరూ తప్పించడానికి వీల్లేదు. విధి రాత అది. అందరినీ దైవమే నడిపిస్తుంది అని తెలుసుకున్నాడు. ఏమీ నేను చేయలేను. వెంటనే ధర్మరాజును హస్తినకు పిలుచుకొని రమ్మని విదురుణ్ణి ఆదేశించాడు. విదురుడు పండితుల్లో ఉత్తముడు. అన్నగారు చెప్పిన ఆ మాటలను అంగీకరించలేకపోయాడు. పాపం సంతోషించలేకపోయాడు. ఎంత కలత చెందాడో, కలవరపాటుకు గురి అయ్యాడు. పాపం ఇది అన్యాయం, అధర్మం అనుకున్నాడు. ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, మీ ఆజ్ఞ బాగాలేదు, మీరు నడుచుకునే విధానము బాగాలేదు. మిమ్మల్ని నేను మెచ్చుకోలేకపోతున్నాను, మీ నిర్ణయాన్ని అభినందించలేకపోతున్నాను. ఎందుకంటే దాన్ని అదుపులో పెట్టుకునేటువంటి శక్తివంతుడు రాజు కదా. చేయవచ్చు, వద్దని చెప్పవచ్చు, గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకు? అక్కడ పుత్రమోహం. అందుకని దయచేసి ఇలాంటి పని చేయకండి. విదురుడు చెప్తున్నాడు, వద్దు, వాడి మాట వినద్దండి, నాశనం అయిపోతాం, పాండవులందరూ కూడా కష్టపడతారు. మీరు చేయించే ఈ పని వల్ల నేను చెప్తున్నాను వినండి, వంశమే నాశనమైపోతుంది. అందుకు నాకెంతో భయం వేస్తుంది. పుత్రుల మధ్య వైరం పెరిగిపోతుంది, తీవ్రమైనటువంటి కలహం పడుతుంది, పగలు ప్రతీకారాలు పెరిగిపోతాయి. పగలు అంటే ఎప్పుడు ఈ పగలు ప్రతీకారు, ఒకదాని మీద ఒక పగ తీర్చుకోవటం, చివరకు భయంకరమైన వినాశనం జరుగుతుంది. దీనికంతా జూదమే కారణమవుతుంది. నాకెందుకు అనుమానంగా ఉంది మహారాజా. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. మీ ఆలోచన పూర్ణంగా లేదు. దయచేసి చక్కగా ఆలోచించి చెప్పండి, విచారించి చెప్పండి. ఇదే నా అభిప్రాయం, ఇదే నా మనస్సులోని మాట అన్నాడు. వద్దండి, చేయొద్దండి మహారాజా, ఇంకో పర్యం మీరు ఆజ్ఞ తీసుకోవచ్చు. సర్వశక్తులు మీరు, మీ వంశమే నాశనం అయిపోతుంది. నా మాట వినండి, ఇది ప్రారంభం, నాశనానికి ప్రారంభం, నాంది అయిపోతుంది. నా మాట వినండి అని చెప్తూ ఉంటే అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ విదురా, భయపడకు, నువ్వు అనుకున్నట్లుగా ఏమీ జరగదు, అందరూ బాగానే ఉంటారు, అంతా శుభమే జరుగుతుంది, అందరూ ఆనందంగానే ఉంటారు. ఆనందంతో కదా ఈ ఆట ఆడుతున్నాం మనం. యజ్ఞం, అంత పెద్ద యజ్ఞం చేశారు, తమ్ముళ్ళతో కూర్చొని ఎందుకు జూదం ఆడకూడదు, ఆడచ్చు. దైవం వ్యతిరేకంగా ఉంటూనే కలహం పడుతుంది, కోట్లాట్లు జరుగుతాయి, అప్పుడు మనకు బాధ కలుగుతుంది. కానీ ఇప్పుడు దైవం మనకు అనుకూలంగానే ఉంది కదా, అందరూ బాగానే ఉన్నాం కదా, అందరూ కూడా వాళ్ళు మేము అందరూ నవ్వుతూనే ఉన్నారు కదా, అందరూ కలిసిమెలిసే ఉన్నారు కదా, కనుక కలహం పుట్టదు కదా. విధాత నిర్మించిన ఈ జగత్తంతా దైవానికి లోబడి ఉంటుందిగానే ఎప్పుడూ కూడా స్వతంత్రంగా వ్యవహరించదు కదా, స్వేచ్ఛగా తనంత తానుగా ప్రవర్తించదు. కనుక విదురా, ఇక మాట్లాడకు, నా ఆజ్ఞను పాటించు, ధర్మరాజును ఇప్పుడే ఇక్కడికి శీఘ్రంగా తీసుకొని రా అని ఆజ్ఞాపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 58వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు బలవంతంగా విదురుణ్ణి ఆజ్ఞాపించాడు. విదురుడు అయిష్టంగా బాధపడుతూ రథమెక్కి వేగంగా ప్రయాణం చేశాడు.
పాండవులు ఉన్న నగరానికి వెళ్ళాడు. అక్కడ అందరి చేత పూజించబడ్డాడు. విదురుని చూస్తూనే వాళ్లకు సంతోషం. తర్వాత విదురుడు ధర్మరాజును కలుసుకున్నాడు. ధర్మరాజు విదురుణ్ణి పూజించి ధృతరాష్ట్రుకి క్షేమాన్ని ఇలా అడిగాడు. ఓ మహాత్మా, నీ మనస్సు అదోలాగా ఉంది, నీ ముఖం ప్రసన్నంగా లేదు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, నువ్వు విచారంగా ఉన్నావు, నువ్వు సంతోషంగా లేవని నాకు తెలుస్తుంది. నువ్వు ఎందుకో బాధపడుతున్నావు, మనస్సులో బాధపడుతున్నావు. అసలు నువ్వు బాగానే ఉన్నావా, క్షేమంగా ఉన్నావా? వృద్ధుడైన ఆ మహారాజుకు అతడి పుత్రులు అనుకూలంగానే ఉన్నారా? ధృతరాష్ట్రుకి సంతోషాన్ని కలిగిస్తున్నారా? ఆయన మాటను వింటున్నారా? ప్రజలందరూ కూడా ఆయన మాట వింటున్నారా అన్నాడు. అంటే అంత చూడండి, ఇదంతా కూడా ఒక విస్పరింగ్ లాగా ఉన్నది. అంటే ఒక గేమ్ లాగా ఉంది. మాటల్లోనే ఎంత అర్థాలు వస్తాయి చూడండి. వృద్ధుడు అయిపోయానడు అనే విధానంతో పిల్లలు మాట వింటున్నారా, మాట వినటం లేదా? అప్పుడు విదురుడు, నాయనా ధర్మరాజా, ఆ మహాత్ముడు బాగానే ఉన్నాడు, చల్లగానే ఉన్నాడు, ఆయన పుత్రులు చల్లగానే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు. ఆ ధృతరాష్ట్ర మహారాజు బంధువులతో కలిసి ఇంద్రుడిలాగా ఆనందిస్తూనే ఉన్నాడు. పుత్రులను చూసుకొని ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉన్నారు. ఇది కూడా ఇండైరెక్ట్గా ఉండే మాటలు ఇవంతా. పొందుతూనే ఉన్నాడు, శోకం లేకుండానే ఉన్నాడు, సంతోషిస్తూనే ఉన్నాడు. అయితే ఆ మహారాజే మీ క్షేమం గురించే విచారిస్తున్నాడు. మీరు బాగుండాలని మీ క్షేమం గురించి అడిగాడు, మీ ఆరోగ్యాన్ని అడిగాడు, తన సందేశాన్ని చెప్పమని నన్ను మీ వద్దకు పంపించాడు. ఆయన మాటల్లోనే చెబుతున్నాను విను. ఓ ధర్మరాజా, నేను నిర్మించిన సభ అచ్చం నీ సభలాగానే ఉంటుంది. దీనిని నీ తమ్ములతో కలిసి వచ్చి చూడు. ఇక్కడ నీ సోదరులతో కలిసి జూదం ఆడు. అది ఆనందాన్ని కలిగించే జూదం కనుక జూదం ఆడి ఆనందాన్ని పొందు. మిమ్మల్ని కలుసుకోవటం వల్ల మేమందరము చాలా సంతోషిస్తాం. అంతేకాదు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కనుక మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఇది నా ఆజ్ఞ అని ఆ మహారాజు ఆజ్ఞాపించాడు. ఓ ధర్మరాజా, ఇది రాజుగారి ఆజ్ఞ, మీ పెద్దతండ్రి గారి ఆజ్ఞ కనుక నువ్వు వచ్చి ఈ జూదశాలను చూడు. జూదశాలాట, అది మయసభ అయితే ఇది జూదశాలాట. ఈ జూదశాలను చూడు. అక్కడ కూర్చొని ఉన్నటువంటి జూదగాళ్ళను కూడా చూడు. చాలామంది ఉన్నారు జూదగాళ్ళు. అన్ని చోట్ల ఒకేపారి జూదం ఆడతారు. నేను ఈ విషయాన్ని చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.